అందరికీ నమస్కారం। ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ నెల సెప్టెంబర్ 7వ తేదీన భాద్రపద పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది। శతభిష నక్షత్రం కుంభరాశిలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది। గ్రహణాలు చాలా అరుదుగా ఏర్పడతాయి, అయితే ఈ నెలలో మాత్రం సంపూర్ణంగా చంద్రగ్రహణం ఏర్పడుతుంది। దీని ప్రభావం మనుషులపైన ఖచ్చితంగా ఉంటుంది। కాబట్టి ఏ సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది, గ్రహణ సమయంలో పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి, గ్రహణం పూర్తయిన తర్వాత ఏ నియమాలు పాటించాలి, గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోండి। ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి। ఈ నెల సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం నాడు రాత్రి 9:55 చంద్రగ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి 1:26 వరకు చంద్రగ్రహణం ఉంటుంది। గ్రహణం ఏర్పడడానికి 2 గంటల ముందే గ్రహణ వేద ప్రారంభమవుతుంది। ఈ సమయంలో ఆహారాన్ని తినకూడదు, కాబట్టి సెప్టెంబర్ 7వ తేదీన రాత్రి 7:55 లోపే ప్రతి ఒక్కరూ ఆహారాన్ని తినేయండి। 7:55 తర్వాత ఎవరూ కూడా ఆహారాన్ని తినకూడదు। గ్రహణానికి ముందు ఏదైనా ఆహార పదార్థాలు వండితే గ్రహణం తర్వాత వాటిని అస్సలు తినకూడదు। అయితే మీ ఇంట్లో ఏవైనా నిల్వ పదార్థాలు ఉన్నా లేదా పచ్చళ్ళు ఉన్నా వాటిపైన దర్బలు కానీ 2 తులసి ఆకులు కానీ వేసుకోండి, లేదంటే ఆ ఆహారం పైన గ్రహణ ప్రభావం పడి మీ పచ్చళ్ళన్నీ పాడైపోతాయి। ఇక గ్రహణం ప్రారంభానికి ముందు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పట్టు స్నానం చేయాలి। అంటే సెప్టెంబర్ 7వ తేదీన రాత్రి 9:55 లోపే ప్రతి ఒక్కరూ తలస్నానం చేసేయాలి। తలకు షాంపూ పెట్టకుండా చన్నీటితోనే తలస్నానం చేయాలి। అయితే వేడి నీళ్లతో మాత్రం గ్రహణ పట్టు స్నానం చేయకూడదు। ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ గ్రహణ నియమాలను పాటించకపోయినా పర్వాలేదు। గ్రహణం ఏర్పడడానికి ముందే మీ పూజ గదిని మూసేయాలి। అలాగే ఇంట్లో తులసి కోట ఉన్నవారు తులసి కోట పైన ఏదైనా వస్త్రాన్ని వేసుకోండి। ఇక గ్రహణం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారాన్ని తినకూడదు, అలాగే వంట చేయకూడదు, పదునైన వస్తువులను కూడా ముట్టుకోకూడదు। అలాగే గ్రహణం ప్రారంభానికి ముందే మీ ఇంటి తలుపులు అలాగే కిటికీలు మొత్తం మూసేయాలి। ఈ గ్రహణ సమయంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి, ఎవరూ కూడా బయటకు రాకూడదు। గ్రహణం ప్రారంభానికి ముందే సూతక కాలం ఉంటుంది, కాబట్టి సెప్టెంబర్ 7వ తేదీన ఎవరూ కూడా జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించడం, గడ్డం తీసుకోవడం ఇలాంటి పనులను అస్సలు చేయకండి। సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం వచ్చింది, ఇదే రోజున గ్రహణం ఏర్పడుతుంది। అయితే మనలో చాలామంది ఆదివారం రోజున మాంసాహారాన్ని తింటారు, కానీ ఈ ఆదివారం మాత్రం ప్రతి ఒక్కరూ మాంసాహారానికి దూరంగా ఉండాలి। ఇక సెప్టెంబర్ 7వ తేదీన కొత్త పనులను ప్రారంభించకూడదు, దూర ప్రయాణాలు చేయడం మానుకోవాలి, అలాగే ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు। ఇక ఈ గ్రహణ సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకండి। మనలో కొంతమంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు, అయితే ఈ సెప్టెంబర్ 7వ తేదీన మాత్రం రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకండి। గ్రహణం ప్రారంభానికి 9 గంటల ముందే సూతక కాలం ప్రారంభమవుతుంది, అంటే సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుండి సూతక కాలం మొదలవుతుంది। ఈ సూతక కాలంలో ఆలయ తలుపులన్నీ మూసేస్తారు, దేవాలయాల్లో పూజలు కూడా చేయరు। ఇక మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటారు, అలాంటి వారు ఈ గ్రహణం పూర్తయిన తర్వాత పాత గుమ్మడికాయను తీసేసి కొత్త గుమ్మడికాయను తప్పనిసరిగా కట్టుకోవాలి। ఎందుకంటే ఈ గ్రహణం సమయంలో గుమ్మడికాయకు ఉన్న శక్తి మొత్తం నశిస్తుంది, కాబట్టి కొత్త గుమ్మడికాయను తప్పనిసరిగా కట్టుకోవాలి। ఇక గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చీకటిగా ఉన్న గదిలోనే నిద్రించాలి, మంచం పైన కదలకుండా పడుకోవాలి। ఈ నియమం మాత్రం గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా పాటించాలి, అలాగే భార్యాభర్తలు కూడా దూరంగా ఉండాలి। ఇక ఇనుముతో చేసిన వస్తువులు ఏవైనా సరే గ్రహణ సమయంలో మన శరీరం పైన ఉండకూడదు। ఈ గ్రహణ సమయంలో ఇనప మంచాలపైన పడుకోకూడదు, అలాగే ఇనప వస్తువులను ముట్టుకోకూడదు। అయితే మనలో చాలామంది మహిళలు తమ మంగళసూత్రానికి పిన్నీసులను పెట్టుకుంటారు, శాస్త్రపరంగా మంగళసూత్రానికి పిన్నీసులు పెట్టకూడదు। ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో మాత్రం మంగళసూత్రానికి పిన్నీసులు ఉండకూడదు। అయితే మనలో చాలామంది ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు ఇలా ఏదో ఒక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు। అలాంటి వారు ఈ గ్రహణ సమయంలో దుర్గాదేవిని అలాగే పరమేశ్వరుడిని స్మరించుకోండి, ఈ దేవతలకు సంబంధించిన దైవ మంత్రాలను చదువుకోండి। ముఖ్యంగా
ఈ గ్రహణ సమయంలో ఓం దుర్గాయే నమః అనే మంత్రం ఎక్కువగా చదవండి. అలాగే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని వీలైనంత ఎక్కువగా చదువుకోండి. తద్వారా మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక గ్రహణం పూర్తయిన మర్నాడు గ్రహణ శూల ఏర్పడుతుంది. అంటే సెప్టెంబర్ 7వ తేదీన గ్రహణ శూల ఉంటుంది. ఈ రోజున ఎవరు కూడా దూర ప్రయాణాలు చేయకూడదు. ఎంత ముఖ్యమైన పనులు ఉన్నా సరే సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం నాడు ప్రయాణాలు చేయకండి. అలాగే సెప్టెంబర్ 8వ తేదీన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గ్రహణ విడుపు స్నానం చేయాలి. అంటే మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేసి ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే గ్రహణ దోషాలు లేకుండా ఈ సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది. అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 8 సోమవారం నాడు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. అప్పుడే గ్రహణ దోషం తొలగిపోతుంది. అదేవిధంగా మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలను కూడా శుభ్రపరిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించండి. ఏదైనా గ్రహణ దోషం ఉంటే వెంటనే తొలగిపోతుంది. అలాగే గ్రహణం పూర్తయిన మర్నాడు అంటే సెప్టెంబర్ 8వ తేదీన మీ స్తోమతను బట్టి పేదలకు దానం చేయండి. పేదలకు ఆహారాన్ని దానం చేయడం లేదా వస్త్రాలను దానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలిసొస్తుంది. శతభిష నక్షత్రం వారు అలాగే పూర్వభాద్ర నక్షత్రం వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. కుంభరాశి మరియు మీనరాశి వారు కూడా ఈ చంద్రగ్రహణాన్ని అసలు చూడకూడదు. మిథున రాశి, కర్కాటక రాశి, కుంభరాశి, మీనరాశి అలాగే మకర రాశి ఈ రాశుల వారికి గ్రహణ ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశుల వారు తప్పనిసరిగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినండి. అలాగే శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు బియ్యం, మినుములను దానం చేయండి. అలాగే మీకు వీలైతే గోమాతకు తోటకూరను ఆహారంగా తినిపించండి. ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే గ్రహణ ప్రభావం లేకుండా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇక ధనస్సు రాశి, కన్యా రాశి, వృషభ రాశి మరియు మేషరాశి ఈ 4 రాశుల వారికి మాత్రం అదృష్టం కలిసి రాబోతుంది. ఈ విధంగా గ్రహణ నియమాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలను తీసుకుంటే ఎలాంటి చెడు ఫలితాలు లేకుండా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.